ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిర్ ఎలక్షన్స్ని నమ్ముకొని తన పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కురుక్షేత్రంలో నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ముందుకెళ్తూ ఉంటే విపక్షాలు మాత్రం ఒంటరిగా ఎదుర్కోవడం చేతగాక అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి మూకుమ్మడిగా మా మీదకు వస్తున్నారు అని చెప్పి అధికార పార్టీ విపక్షాలను టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తున్న వేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్ వైడ్ టార్గెట్ చేయాలి అంటే తన సొంత జిల్లా కడప భుజం మీద నుండి తుపాకీ పెట్టి ఓవరాల్ రాష్ట్రాన్ని రాజకీయంగా జగన్ను ట్రిగ్గర్ చేయడం కోసం విపక్షాలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు అదే క్రమంలోనే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిల గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సొంత జిల్లాలో ప్రయోగిస్తున్న వేళ ఇప్పుడు మనం అదే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి ఓవరాల్గా జనాల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రొద్దుటూరు కూడా కడప పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇదే కడప పార్లమెంట్ పరిధిలో నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. అండ్ ఓవరాల్గా జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? షర్మిల వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వబోతూ ఉన్నారా, లేదా వైఎస్ అవినాష్ రెడ్డి గారి వైపే నిలబడబోతున్నారా? ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి జిల్లాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు మనమున్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరుకి చేసిన అభివృద్ధి ఏముంది, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ప్రొద్దుటూరుకు జరిగిన మంచి ఏముంది, జనాలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందా, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అన్నీ అందాయా లేదా, అండ్ ఇక్కడ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద ఎప్పటి నుంచో ఒక వర్గం మీడియాలోనో లేకుంటే ఒక వర్గం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం లాంటిదో లేకుంటే వ్యతిరేక ప్రచారం లాంటి దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరుకు శాశ్వతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం ఎంతవరకు చొరవ తీసుకున్నారు, ఈ అన్ని విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ కడప జిల్లా ప్రొద్దుటూరు.